నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? మనం లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. అదేంటి లొకేషన్ ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ నుంచి అయితే కొద్ది రోజులు మనం రాజమండ్రిలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇప్పుడైతే మనం రాజమండ్రిలో ఉన్నాం. చూడండి గైస్, లొకేషన్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మ్యాటర్ ఏంటంటే, నేను చెల్లి బావగారు కలిపి రాజమండ్రిలో కొత్తగా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారంట, కాశ్మీర్ ఎగ్జిబిషన్. అదైతే చాలా బాగుందంటే చాలా రీల్స్లో యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ అయితే ట్రెండింగ్ చేస్తున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఎలా ఉంది అని ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బాగుందంట అక్కడ, చాలా చలిగా. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ జలకన్యలు కూడా ఉన్నాయంట. ఏంటి ఎలా ఉంటుంది నాకు వాళ్ళు చెప్పే దానికన్నా చాలా థ్రిల్లింగ్ ఉంది. ఆ రీల్స్ అన్నీ చూసి ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్న ఆనందం నాకు అయితే చాలా ఉంది. మీకు కూడా అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం నీట్గా ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయిననే ఇంకా బయలుదేరదాం. ఇప్పుడైతే రాజమండ్రి బీచ్కి వచ్చాం. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం అక్కడికి అయితే స్టార్ట్ అవుతాం. అక్కడ జలకంజలు ఉన్నాయి కదా అక్కడికి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చాం. ఇప్పుడు లోన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. మీరులోకి ఎంటర్ అవుతున్నాం. కాశ్మీర్ సొరంగం కాశ్మీర్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడే మనం అయితే కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యాం. చాలా బాగుంది వ్యూ అయితే. చాలా చల్లగా ఉంది వెదర్ కూడా. ఎక్సలెంట్. ఇంకా ఇక్కడ నిజంగా కాశ్మీర్కి వచ్చామా అన్నట్టుగా ఉంది. చూడండి, చూసారా, చాలా రియలిస్టిక్గా ఉంది ఈ జలపాతం. చాలా బాగుంది కదా ఈ జలపాతం. ఈ బ్రిడ్జ్ కానీ సేమ్ ఎలా ఉందంటే మాటలో చెప్పలేం. ఓకే గాయస్, ఈ జలపాతం సెట్ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయడానికి రియల్గా ఉన్నట్టుగా ఉంది ఈ జలపాతం. నిజంగా సెట్ అంత బాగుంది. ఈ పక్కనే కాశ్మీర్ యాపిల్స్ కూడా పెట్టారు. ఇవి కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ చాలా చల్లగా ఉంది, బాగుంది కూడా. మంచండి ఇంకా అది. మెయిన్ ఏంటంటే ఈ జలకన్యలు చూసినట్టు ఏమనిపించిందంటే, ఇంతసేపు వాటర్లో ఎలా ఉంటారా అనిపించింది. కానీ చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అంతసేపు అలా ఊపిరి బిగబెట్టుకుని నీటిలో ఉన్న వీళ్ళు చాలా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. కాకపోతే ఇక్కడ చాలా షాపులు పెట్టారు. అలాగే ఫుడ్ కౌంటర్లు కూడా చాలా పెట్టారు. అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. చూడడానికి చాలా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చెప్పాలంటే ఎగ్జిబిషన్ రొటీన్ కానీ అన్ని దుకాణంలో ఉన్నాయి. మెయిన్ హైలైట్ ఏముందంటే ఈ జలకన్యలు కాశ్మీర్ థీమ్ మాత్రమే. ప్రతి ఎగ్జిబిషన్తో పోల్చి చాలా డిఫరెంట్. ఎందుకంటే చాలా జనం ఉన్నారు. క్రౌడ్ అంటే మెయిన్ ఆ వ్యూ చూడడానికి రావచ్చు. కాశ్మీర్ వ్యూ దానికి మన టికెట్ ప్రైస్ దానికి వర్త్ అనిపించుతుంది. చాలా జనం వచ్చారు. ఫుడ్ కౌంటర్లు కూడా చాలా పెట్టారు. ఫుల్ తిరిగిపోతే ఒకేసారి పడేస్తుంది. గుండె ధైర్యం ఉండాలి ఎక్కడానికి. ఇది దెయ్యాల కోట. లోనకి వెళ్దామని ఉంది కానీ నాకు అంతకన్నా భయం. కాకినాడలో అలాగే భయపడ్డాం, ఏమీ లేదు, వెళ్ళొచ్చేసాం. ఇంకా ఆకలి వేసి అయితే ఫుడ్ కౌంటర్కి వెళ్ళాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకు మామూలుగా పానీపూరి అయితే ఉండాలి కదా. ఇదైతే మెయిన్. ఎక్కడ టేస్ట్ ఎలా ఉంది అని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ చాలా బాగుంది టేస్ట్. బంగాళదుంప కుర్మా ఇచ్చారు. పానీపూరి అయితే చాలా బాగుంది. ఇక్కడ
ఇప్పుడైతే మనం అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. కాకపోతే ఒకటి VR గేమింగ్ ఆడాలని ఉంది. ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. అది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అన్నది చూద్దాం. ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిబిషన్ నుంచి అయితే డిమార్ట్కి వచ్చాం. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి. రేపు పొద్దుట అయితే ఊరు వెళ్ళాలి కదా. మా ఊరైతే రేపు పొద్దుట వెళ్ళిపోతున్నాం. తనకి డిమార్ట్లో అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. మనకు కావాల్సిన మన వీడియోస్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ మా సిజ్జు గడికి అక్కడికి వెళ్ళినా ఇడికి మాత్రం తప్పట్లేదు. వాడికి కొన్ని కర్రీల ప్యాకెట్లు తీసుకున్నా మా షీరో గడికి. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతాం. డిమార్ట్ నుంచి ఆర్కే మినీ టిఫిన్స్కి వచ్చాం. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయంట, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ నేను ఒకసారి ఇక్కడ ట్రై చేశాను, అప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి నేను ట్రై చేసా, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే చట్నీలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ. అది మేమైతే ఇప్పుడు పొట్టెక్కలు తీసుకున్నాం, నెక్స్ట్ గారి కూడా తీసుకున్నాం, చిట్టి గారి. ఈ రెండాటి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చిన పొడులతో చట్నీలతో తింటే ఎక్సలెంట్ ఉంది. మెయిన్ ఇక్కడ పొట్టెక్కలు మాత్రం చాలా బాగుంటాయి. దీని టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఇంకా నాకైతే ఇక్కడ పర్సనల్గా పొట్టెక్కలు మాత్రం చాలా ఇష్టం, చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ ఆర్కే టిఫిన్లో అయితే టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రై చేసి పొట్టెక్కలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే స్పైసీ ఎక్కువ ఉంది, కారం, చట్నీలు మాత్రం అన్నీ అదిరిపోయి. మీరు ఎప్పుడైనా ఈ ఆర్కే టిఫిన్స్లో టిఫిన్ ట్రై చేస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడైతే ఏం చేశానంటే ఒక జొమాటో యాప్లో అయితే నాకు కూపన్ వచ్చింది. అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. 200 బిర్యానీ ఒక 100 రూపాయలకి వస్తుంది అనుకుంటా. అది వచ్చాక అది ఇప్పుడు వచ్చేస్తుంది. అది వచ్చాక దాని టేస్ట్ ఎలా ఉంది, ఏంటి, వర్తా కదా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. 100 రూపాయలకి వస్తుంది కదా, తక్కువగా వస్తుంది కదా, ఏంటి బాగుంటుందా బాగోదు అనుకున్నా. కానీ రైస్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. పీసులు కూడా ఒక 5 నుంచి 6 వరకు ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 100 రూపాయలకి ఇంత బడ్జెట్లో ఎంత బాగుంది, చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. పీసులు కూడా నెక్స్ట్ బాగా ఫ్రై అయ్యాయి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈ పీసు రైస్లో పెట్టుకుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. గాయస్, వీడియో చూసారు కదా. ఈ వీడియో కోసం మనం మాట్లాడుకోవాలంటే ఒక 3 పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటంటే మొదటిగా మనం బిర్యానీ ఆర్డర్ చేసాం కదా, లాస్ట్లో చెప్పాను కదా. అది జొమాటో నుంచి నాకు కూపన్ వచ్చిందని అది ఆర్డర్ చేశాను అనుకోకుండా. కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. రైస్ కూడా క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు, పీసులు కూడా బాగున్నాయి. రెండోదిగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఎగ్జిబిషన్ కోసం. అసలు ఎగ్జిబిషన్ ప్రతి దుకాణం ఒకే ప్యాటర్న్ కలిగి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసేది ఏంటంటే కాశ్మీర్ థీమ్ ఒకటి, జలకన్యల కోసం ఒకటి. ఇప్పుడు కాశ్మీర్ థీమ్ ఉందంటే చాలా బాగా చేశారు డెకరేషన్. లోన అక్కడ వెళ్ళగానే ఆ వైబ్ అంతా ఎలా ఉందంటే కాశ్మీర్లోకి వెళ్ళినట్టుగా ఉంది. అక్కడ చల్లని వాతావరణం చాలా బాగుంది, డిజైన్ కానీ అక్కడ వెళ్ళగానే ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. నెక్స్ట్ ఏంటంటే జలకన్యల కోసం మనం మాట్లాడుకుందాం. జలకన్యలు ఎలా ఉన్నాయంటే అంతసేపు అలా వాటర్లో ఉండమంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఫుల్గా ట్రైనింగ్ అయ్యి ఉంటారు. చాలా బాగుంది. మెయిన్గా అట్రాక్ట్ చేసేది ఏంటంటే జలకన్యలు. వాళ్ళ చుట్టూరు తిరుగుతుంది ఎగ్జిబిషన్ అంతా. మెయిన్గా అదే హైలైట్ చేశారు, చాలా బాగుంది. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే అక్కడ VR గేమ్ ఆడాను కదా, అది మాత్రం చాలా బాగుంది. అక్కడ మాత్రం అందరూ నవ్వుమాట, చాలా ఫన్నీగా అనిపించింది. టికెట్ రేట్ అయితే ఎంట్రీ ఫీజు పర్సన్కి ఫర్ హెడ్కి 100 రూపీస్. కానీ ఈ 100 రూపీస్ వర్త్ అని చెప్పొచ్చు అక్కడ ఆ థీమ్ని చూడడానికి, జలకన్యని చూడడానికి. ఈ వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఎక్కడి వరకు చూసారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్, టిల్ దెన్ సీ యూ.